శ్రీగురుభ్యో నమ. వాగర్తావివ సంపృక్తో వాగత్వత్ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. హరి ఓం. వాస్తు జ్యోతిష్య ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటయ్యా అంటే జ్ఞానం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఏంటి జ్ఞానం గురించి తెలుసుకోవాలని అంటే మన ఇంట్లో పెరిగినటువంటి పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి స్కూల్లో సరిగా మార్కులు రావలేదని నేర్చుకున్నటువంటిది ఏదైతే చెంతా కూడా తాను గుర్తుపెట్టుకోలేకుంటున్నారని ఇలా అనేక విధాలుగా బాధపడుతూ ఉంటారన్నమాట. వాళ్ళందరికీ కూడా నేను చెప్పబోయేటువంటి శ్లోకం బాగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మన పాఠశాలల్లో అన్నిటిలో కూడా ఈ శ్లోకాన్ని చెప్పించేటువంటి వాళ్ళ పిల్లల చేత. కానీ ఇప్పుడు ఏమైపోయిందయ్యా అంటే ప్రతి ఒక్కరూ కూడా వీటిని పక్కన పెడుతూ వస్తున్నారు. కానీ నమ్మకంతో ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము 11 సార్లు ఎవరైతే ఉచ్చారణ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు ఆ హయగ్రీవుడు. మొట్టమొదటిగా ఆ శ్లోకాన్ని నేను మీకు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇంకోసారి చెప్తున్నాను. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే 11 సార్లు పఠిస్తూ ఉంటారో, అదేవిధంగా ధ్యానము వీటితో పాటుగా ప్రతినిత్యము ఉదయం లేచిన వెంటనే 24 నిమిషాల పాటు నిత్యము ధ్యానము చేసి 11 సార్లు ఈ చెప్పినటువంటి శ్లోకాన్ని ఉచ్చారణ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి జ్ఞానం అనేటువంటిది పూర్వం ముందు ఉన్నటువంటి వాటికంటే కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఎక్కువ కూడా వాళ్ళ జ్ఞానము బయటపడుతూ ఉంటుందన్నమాట. కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. మీ అందరికీ కూడా మంచి ఫలితాలు అయితే వస్తూనే ఉంటాయన్నమాట. కావున ఏదో ఊరికే చెప్పారు చేశారని లేకుండా ఒక్కసారి పాటించండి. పాటించిన తర్వాత మీకే దాని యొక్క ఫలితం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కావున ఈరోజు నేను చెప్పినటువంటి శ్లోకాన్ని అందరూ కూడా ఆచరణలో పెడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.